పార్టీ కోడుమూరు నియోజకవర్గంలో పరిగెల మురళీకృష్ణ అన్న గారు 2016 నుంచి తాను ప్రతి గడపకు తిరిగి గడప సమస్యలు తెలుసుకున్న వ్యక్తి, పరిష్కారం చేసిన వ్యక్తి. కానీ ఫస్ట్ టైం 2019లో స్థానికేతరుడికి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి హామీతో అనుకూలంగా వైఎస్ఆర్సీపీకి పార్టీకి పనిచేసినా కూడా ఆయనకు అన్యాయమే జరిగింది 2019లో. ఇప్పుడు కూడా 2024 వరకు కూడా జగనన్న హామీతోనే ఆయన కష్టపడ్డాడు. కానీ ఇప్పుడు కూడా మాట ఇచ్చి మోసం చేసిన జగనన్నకి మేమైతే ఓట్లు వేయదలుచుకోలేదు. 2 సార్లు స్థానికేతరులకు ఇచ్చి ప్రజల్ని గోతిలో తవ్వినట్టుంది. ఎవరిని అడగాలనో తెలియదు, సమస్యలు వస్తాయి ఎవరిని అడగాలనో తెలియదు. ఇప్పుడు ఇచ్చిన సతీష్కి కూడా ఎన్ని గ్రామాలు ఉన్నాయో కోడుమూరు నియోజకవర్గంలో తెలుసా, ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసా, కనీసము ఎన్ని మండలాలు ఉన్నాయో కూడా తెలియదు. ప్రజలు అంత గొర్రెలు కాదు, ఈసారి హుషారుగా ఉన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి అన్న ముఖం చూసేసినాము, ఇప్పుడు మురళీకృష్ణ అన్న ముఖం చూసేస్తాం. ఎందుకంటే మాకు కష్టం వస్తే మురళీకృష్ణ అన్న మా ఎంబడి ఉన్నాడు. మాకు పట్టాలు ఇప్పించిండు, మాకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇప్పించిండు, మాకు రేషన్ కార్డులు ఇప్పించిండు, మాకు పింఛన్లు ఇప్పించిండు, మాకు రోడ్లు వేయించిండు, మాకు కాలువలు వేయించిండు మురళీకృష్ణ అన్న. అందుకే మురళీకృష్ణ అన్నకు ఇస్తేనే మేము ఓటేస్తాం. మురళీకృష్ణ నిర్ణయమే మా నిర్ణయం. స్థానికేతరులకు మాత్రం ఈసారి వేసే పరిస్థితి లేదు కోడుమూరు నియోజకవర్గంలో ప్రస్తుతం మా ఏరియాలో 38 వార్డులో. కాబట్టి జగనన్న నిర్ణయం మార్చుకొని మురళన్నకు అవకాశం ఇస్తే రాష్ట్రంలోనే జగనన్న తర్వాత 2వ స్థానంలో అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి హామీ ఇస్తాం. అందరికీ నమస్కారము. నా పేరు షేక్ ఖాజాబీ. మేము కూడా ఓఎస్సీపీలోనే ఉంటాము. గీతా ముఖర్జీ నగర్ 38 వార్డ్ మాది. ఈ డాక్టర్ సుతీష్ అన్న మనిషికి టికెట్ ఇచ్చినారు. ఆయన ఎక్కడ ఉంటారని పోవాలా మేము రేపు? మేము గడప తిరిగినాము, ప్రతి ఇంటింటికి పోయి పని చేసి అంతా చేసి మేము ఓటు వేయించినాము. ఇప్పుడు ఉన్న సమస్య ఎమ్మెల్యేలకి అందరికీ. కానీ మాకు పనులు జరిగింది. మట్టి ఈడ వరకు వస్తుండే, మాకు సగం కాళ్ళ వరకు బురదగా ఉండే. మాకు పట్టాలు ఇప్పించా, మళ్ళీ రోడ్లు వేయించా, కాలువలు వేయించా, కొలాయి తెప్పించా, ట్యాంకీలు వస్తే మేము కొట్లాడి వస్తున్నాం. ప్రతిదీ మాకు బాగానే జరిగింది. కానీ ఇప్పుడు ఎక్కడో ఉన్న ఆయనకు తీసుకుపోయి టికెట్ ఇచ్చి ఇప్పుడు ఉన్న లోకల్ వాళ్ళకి టికెట్ లేని అట్లా పెడితే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు బాగుంటారు, తీసుకున్న వాళ్ళు బాగుంటారు. మేము ఓటు వేసిన వాళ్ళు యాడికి పోవాలా? ఎవరికి అడపోవాలా? మేము ఎవరికి పోయి అడగాల? మాకు ఇప్పుడు టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి క్యాన్సిల్ చేసి లోకల్లో ఎవరున్నారు ఇప్పుడు అందుబాటులో వాళ్ళకి ఇవ్వాలా. లేదు అంటే మేము ఎవరికి ఓట్లు ఏం చేయము. ఇంకా మా ఎవరింట్లో వాళ్ళు ఉంటాం, ఎవరికి సపోర్ట్ కూడా చేయము. బాగానే చేసినాడు జగనన్న. 6 సంవత్సరం పిల్లోడు కాడి నుంచి 60 ముసలి వరకు బాగానే చేసినారు. చేయలే అని అంటలేం మేము. కానీ ఇప్పుడు లాస్ట్కి టికెట్లు వేరేలకి ఇచ్చి అంతా వేస్ట్ అయిపోయా. అందరు మనసులు బాధలేపాయి. ఎవరి మనసులో నవ్వు లేదు, సంతోషం లేదు. ఎవరన్నా ఒక పావులా బాణం కాల్సినాడా టికెట్ కన్ఫామ్ అయింది అని? ఎవరు ఒక పావుల కాదు, ఏడుస్తున్నాం. ఇంకా మేము లపలప కొట్టుకొని ఏడుస్తున్నాం. ఇంకా ఆయనకి క్యాన్సల్ చేసి ఎలాగుంటే ఊడేసుకొని విషయం తాగి వస్తాం మేము. ఆడు కూడా రెడీ. అదే మా మాట. పింఛన్లు ఇచ్చినాడు, రోడ్లు వేసినాడు, కాలువలు వచ్చినాయి, కొలాయిలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మాకు ఆయననే కావాలా? 10 ఏళ్ళు అయితే మరలకి ఇచ్చా సీట్ ఇవ్వాలా మురళన్నకు, మురళీకృష్ణకు సీట్ ఇవ్వాలి మాకు. లేకపోతే అయ్యాం ఎవరికి ఓటు. సార్ నమస్తే సార్. మేము ఇక్కడ పేద కుటుంబంగా బతుకుతున్నాము. మాకు అప్పటి నుంచి పేదలంటే మురళీకృష్ణ గారు మాకు సహాయం చేసినారు. అప్పటి నుంచి చాలా సహాయం చేసుకుంటూ వచ్చినాడు. కానీ తీరా వచ్చే వరకు ఆయనను ఎందుకంటే వద్దనుకుంటున్నారో మాకు కావాల్సిందే మురళీకృష్ణ కావాలి. ఆయన అన్నిటికీ మాకు పేదలకు చాలా సహాయం చేస్తాడు. అటువంటి వాడిని తీసేసి మీరు మళ్ళీ ఏం చేస్తున్నారో లోపల కుట్రలు మాకైతే అర్థం కాదు. మాకు ఖచ్చితంగా మురళీకృష్ణ గారు కావాలి, ఆయనకు సీట్ ఇవ్వాలి. అది నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.